త్రిగుణాతీతుడు, ముక్తపురుషుడు, ధ్యానపురుషుడు. అభివృద్ధి చెందిన ప్రస్తుత కాలంలో మానవుడిని ఇబ్బంది కలిగిస్తున్న త్రిగుణాలు: 1 కామం, 2 డబ్బు, 3 అధికారం. మానవ జీవితాన్ని ఇబ్బంది కలిగించే ఈ త్రిగుణాల నుండి బయటపడి త్రిగుణాలతో స్నేహంగా ఉండే మార్గం ధ్యానమొక్కటే. 1 కామం. కామం అనగా మితిమీరిన కోరికలు. మితిమీరిన కోరికలు మానవుడిని మానసిక ఒత్తిడికి గురిచేసి, అధర్మంగా జీవింపజేసి, అవమానం, అనారోగ్యంకు గురిచేస్తాయి. మితిమీరిన కామంకు ముఖ్య కారణం మందు, మాంసాహారం, అజ్ఞానం. మితాహారం ఆరోగ్యం, ఆనందం. మితాహారం శరీరానికి మంచి చేస్తుంది, మితభాషణ మనసుకు మంచి చేస్తుంది, సత్ప్రవర్తన సమాజానికి మంచి చేస్తుంది. 2 డబ్బు. కష్టపడి సరైన జీవనోపాధి చేస్తూ డబ్బు సంపాదించి కుటుంబ అవసరాలను తీర్చుకుంటూ సరిగా జీవించడం అందరికీ ఆరోగ్యం. అవసరానికి మించి డబ్బు సంపాదించాలని సమయం ఎక్కువగా కేటాయిస్తే ఆ సమయంలో నేర్చుకునే జీవిత అనుభవాన్ని, జ్ఞానాన్ని కోల్పోతాము. సరికాని జీవనోపాధి, మితిమీరిన సంపాదన కుటుంబ కలహాలకు, మానసిక ఒత్తిడికి కారణం అవుతాయి. తద్వారా శరీరం అనారోగ్యంకు గురి అవుతుంది. చిన్న చిన్న జబ్బులు అయితే డబ్బుతో నయం చేసుకోగలము, కానీ పెద్ద పెద్ద జబ్బులు డబ్బు ఉన్నా నయం కాక, మనం సంపాదించిన డబ్బుతో ఆనందంగా జీవించలేక, అనారోగ్యంతో సంపాదించిన డబ్బు వదిలేసి చనిపోతాము. కాబట్టి మంచిగా ఉన్నప్పుడే కొంత సమయం డబ్బు సంపాదనకు బదులు ఎవరికి వారు ఆరోగ్యం కోసం కేటాయించాలి. ప్రతిరోజు అరగంట ధ్యానం కొండంత ఆరోగ్యం. 3 అధికారం. ఇతరులతో మంచిగా స్నేహంగా ఉండడం మానవుడి సమాజ కర్తవ్యం. నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది. అంతేగాక ఇతరులు నాకంటే తక్కువ అని అధికారం ప్రదర్శించడం మానవుడి అంధకారంకు నిదర్శనం. తప్పు, ఒప్పు, మంచి, చెడు తెలుసుకొని బుద్ధిగా స్నేహంగా జీవిస్తూ అందరినీ అటువంటి అంధకారం నుండి బయటకు తీసుకురాగలగడం అసలైన అధికారం అంటే. మానవుడు అంధకారం, అజ్ఞానం నుండి బయటపడి ఆనందంగా జీవింపజేసే ఉత్తమ మార్గం ధ్యానం ఒక్కటే. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస. శ్వాసదాత ప్రకృతి. శ్వాసే గురువు. ధ్యానం వల్లనే ఆత్మజ్ఞానం, ఆత్మజ్ఞానం వల్లనే ముక్తి. ముక్తి ఆరోగ్యం ప్లస్ ఆనందం ప్లస్ సంక్షేమం. ధ్యాన సాధన చేయడం ద్వారా మితిమీరిన కోరికలు లేకుండా సరైన కోరికలతో నియంత్రణ కలిగి జీవించడం, సరైన జీవనోపాధితో అవసరం మేరకు ధర్మంగా డబ్బు సంపాదించి కుటుంబాన్ని పోషించుకోవడం, ఇతరులను అంధకారం, అజ్ఞానం నుండి బయటపడి జ్ఞానం వైపు, ధ్యానం వైపు, ఏకత్వం వైపు నడిపిస్తూ ధ్యాన జగత్తులో జీవింపజేయడం చేయగలుగుతాము. గుంపులలో చేరకండి అంటే ధ్యాన జగత్తులో జీవించండి అని ప్రకృతి మానవాళి ఆరోగ్యం కోసం సూచిస్తున్న ఉత్తమ జీవన మార్గం. జై ధ్యాన జగత్. ధ్యానోభిమాని ధ్యానోహి, ముక్తోభిమాని ముక్తోహి, బద్ధోభిమాని బద్ధోహి. నచ్చితే లైక్ చేయండి. తప్పకుండా అందరి ఆరోగ్యం కోసం బంధుమిత్రులకు షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.